శ్రావణ పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏమిటంటారు? నిండు పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి అమ్మవారికి చాలా ఇష్టమైనది. ఈ శ్రావణ పౌర్ణమి రోజునే చండీ హోమాన్ని చేసుకుంటే కూడా అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. అలాగే అమ్మవారికి అయ్యవారికి ఇద్దరు కూడా అనుకూలమైంది. అందులో పౌర్ణమి కళలు అంటారు, అంటే చంద్రకళలు, పౌర్ణమి కళలు అద్భుతమైనటువంటి ఆనందాన్ని, అద్భుతమైనటువంటి సంతాన యోగాన్ని, భౌతికంగా కూడా భూమి నిండుగా నీళ్లు జలకళ ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి మనకి అద్భుతమైనటువంటి శక్తిని కలిగిస్తుంది, జీర్ణ ప్రక్రియను డెవలప్ చేస్తుంది, అదృష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజున రక్షాబంధన, సత్యనారాయణ వ్రతము, చండీ హోమము, అలాగే మనకి రుద్రాభిషేకము, నక్తము, అలాగే మనకి ఈసారి మనకి మంగళ వ్రతాలు కూడా దగ్గర దగ్గర త్వర వచ్చాయి, 5 వచ్చాయి. ఈసారి మంగళవారం 5 వచ్చాయి, వరలక్ష్మి వ్రతాలు కూడా 5 వచ్చాయి, మనకి శుక్రవారాలు కూడా. అంటే ఇటువంటి పండగ విశేషంలో మనకి పౌర్ణమి రోజున ఏదైతే మనం చేసినటువంటి ప్రతిఫలము ఈ మాసం మొత్తం కూడా వస్తుంది. అందుకే ఈ పౌర్ణమి రోజున విశిష్టంగా మనం సత్యామృతం కానీ అభిషేకాలు కానీ చేసుకున్నప్పుడు అన్ని రకాల ఈ మాసం మొత్తం ప్రయోజనాన్ని పొందుకునే విశిష్టం ఉంటుంది. కాబట్టి శ్రావణ పౌర్ణమికి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం, అందులో హయగ్రీవుడు ఉత్పత్తి జరిగింది కదా, కాబట్టి ప్రతి జ్ఞానాన్ని, ప్రతి ఆనందాన్ని కలిగించేవాడు హయగ్రీవుడు. కాబట్టి ఆయన పూజిస్తే చాలన్నటువంటి భావనతో శ్రావణ పౌర్ణమి మనకి స్పష్టంగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి రోజున నేను చాలామంది చెప్తాను, నేను చండీ హోమం ఇంకా ప్రశస్తమైంది. అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి శ్రావణ పౌర్ణిమ విశేషంగా చండీ హోమం చేయించుకోగలిగితే భక్తులు ఎవరైనా సరే తప్పకుండా చేయించండి, అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటాం మనం.